వెల్కమ్ టు భరణి వ్లాగ్స్. మీ భరణి. ఈరోజు మన కిచెన్లో చూపించే రెసిపీ బెండకాయ ఫ్రై. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. తయారు చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది. ఇది చపాతీలోకి, కర్రీలోకి, డిన్నర్లోకి చాలా బాగుంటుంది. అయితే ఈ బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. బెండకాయ ఫ్రై తయారు చేయడం కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ బెండకాయలు, ఉల్లిపాయ ముక్కలను ఇలా పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ పదార్థాలతోటి బెండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. బెండకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముందరిది తీసేసేయాలి. మరీ చిన్న సైజు కాకుండా మరీ పెద్ద సైజు కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా అయితే మనం ఫ్రై చేసేటప్పుడు చితికిపోతాయి. ఇలా బెండకాయలు మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి పాత్రను పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. 5-6 స్పూన్ల ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. చూడండి, కలర్ షేడ్ అవుతుంది. కొద్దిగా షేడ్ అయ్యేంత వరకు వీటిని వేయించాలి. కలర్ కొద్దిగా మారింది. ఈ స్టేజీలో పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో బాగా వేగేటట్లుగా మనం కలపాలి. ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉడకాలి, పచ్చివాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్టు కర్రీస్లో ఏ కర్రీస్లో వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. వెల్లుల్లి హెల్త్కి కూడా చాలా మంచిది అల్లం వెల్లుల్లి. ఇలా మనం విడివిడిగా తినలేము అల్లం వెల్లుల్లి, కాబట్టి ఇలా కర్రీస్లో వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో బాగా ఉడుకుతుంది ఆయిల్లో. ఇలా 1 నిమిషం ఇలా బాగా ఉడకనిద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డలు బాగా ఉడికాయండి ఆయిల్లో. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఈ బెండకాయ ముక్కలు కూడా ఇలా ఒక్కసారి వేసిన వెంటనే ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిసేపు ఇలా కలుపుదాము. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరోసారి కలపాలి. పసుపు, ఉప్పు ఇందులో బాగా కలిసేటట్టుగా. ఇలా బాగా కలిపిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకోవాలి. మంటను సిమ్లో టర్న్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి కొద్దిగా మగ్గనివ్వాలి. చూసండి, ఒక 2 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా జిగురుగా వస్తుంది. ఇలా గమ్ టైపులో వస్తుంది. ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ జిగురంతా పోవాలి మనం ఫ్రై చేసేటప్పుడు. చూసారా, ఇలాగా మాడకుండా మధ్య మధ్యలో మనం మూత తీస్తే ఇలా కలుపుతూ ఉండాలి.
ఈ జిగురు వచ్చింది కదండి, ఈ జిగురు పోయేంత వరకు మనం ఇందులో నూనెలో వేయించుకోవాలి. మరొకసారి మూత పెడదాం. మంట ఎప్పుడు సిమ్లోనే ఉండాలండి. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే కొద్దిగా గమ్ము జల్లిపోయింది. ఇలా మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతున్నాను. ఇంకా కొద్దిగా గమ్ ఉంది, లేయర్ లాగా కనబడుతుంది. మరి కొంతసేపు మనం ఈ లేయరు పోయేంత వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. మనం అది పోయేంత వరకు మనం ఉడికించాలి. ఈ బెండకాయకు మా నాన్నకు చాలా అనుబంధం ఉందండి. ఎందుకంటే నాకు వంట తెలియని రోజుల్లో, అంటే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను అప్పుడు, మా అమ్మ ఊరెళ్ళింది. అయితే నేను బెండకాయ కూర, మా బెడ్లో బెండకాయలు కాసేవి, అవి తెంపుకొచ్చి కర్రీ చేస్తున్నాను. అయితే నాకు ఈ బెండకాయ మామూలుగా ఆయిల్లో వేసి ఉల్లిగడ్డ వేసిన తర్వాత అన్ని మామూలు కూరగాయలు లాగానే అందులో నీళ్లు పోసాను. అస్సలు నీళ్లు పోయకూడదండి బెండకాయ తయారు చేసేటప్పుడు. ఎందుకంటే బెండకాయ రసాన్ని తయారు చేసుకున్నప్పుడు మనం సాంబార్లో వేసుకోవచ్చు, కానీ బెండకాయ కూర తయారు చేసేటప్పుడు మనం ఇందులో నీళ్ళు వేసుకోకూడదు. ఎందుకంటే ఇందులో గమ్ము ఉంటుంది కాబట్టి. అలా నేను నీళ్లు పోసేటప్పటికి అదంతా జిగురుగా తయారైంది. కానీ నిజంగా మా నాన్నగారు నేను అలా తయారు చేసింది కూడా తిన్నారు. అదే అండి తండ్రి కూతురు అనుబంధము. అంటే కూతురు ఏది చేసినా కూడా తండ్రికి ఇష్టంగా తింటాడు, ఒక్క మాట మాట్లాడలేదు. తర్వాత మా అమ్మగారు వచ్చిన తర్వాత అడిగాను, అంటే బెండకాయలో నీళ్లు పోయొద్దని చెప్పింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బెండకాయ ఎప్పుడు చేసినా కూడా నేను మా నాన్నగారు గుర్తొస్తారండి. 38 సంవత్సరాలైంది మా నాన్నగారు చనిపోయి. చాలా దురదృష్టవంతురాలి నేను. మా నాన్నగారు నేను తొందరగా కోల్పోయాను. ఈ బెండకాయ వల్ల నేను ప్రతిరోజు ఈ బెండకాయ చేసినప్పుడల్లా మా నాన్నగారితో అనుబంధాన్ని, మా నాన్నగారితో పంచిన ప్రేమను నేను తలుచుకుంటూ ఈ బెండకాయ కర్రీని తయారు చేసుకుంటాను. చూసారా బెండకాయకు మా నాన్నకు ఎంతటి అనుబంధం ఉందో. ఈ బెండకాయ మా నాన్నగారి ప్రేమను తెలియజేస్తుందండి. అందుకే నాకు బెండకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. అంటే ఈ బెండకాయ తయారు చేయడం వల్ల మా నాన్నగారిని పదే గుర్తు చేసుకోవచ్చని. చూడండి గమ్మంతా వెళ్ళిపోయింది. ఈ స్టేజ్లో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం కొద్దిగా కారం వేసుకోవాలి. చిన్న సైజు 1/2 టేబుల్ స్పూన్ కారం వేసాను. కారం వేసిన తర్వాత మరొక్కసారి కలపాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఈ కారం కూడా బాగా ఆయిల్లో ఉడికేటట్టుగా మగ్గనిద్దాము. చూసారండి గమ్ మొత్తం పోయింది. బెండకాయ వేపుడు మంచిగా తయారైంది. కారం కూడా ఇందులో బాగా వేగిపోయింది. చూసారండి పొడిగా తయారైంది. ఈ స్టేజ్లో మనం లాస్ట్కు కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని మరొక్కసారి కలపాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి చాలా టేస్ట్ బాగుంటుందండి. రైస్లోకి, డిన్నర్లోకి కూడా చాలా బాగుంటుంది. బెండకాయ అంటే ఒక్కసారి నేను చేసిన విధంగా, తయారు చేసుకున్న విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఒక వేరే పాత్రలో తీసుకుందాము. స్టవ్ కట్టేసుకుందాము. ఈ స్టేజ్లో అయిపోయిందండి, రెడీ. స్టవ్ కట్టేసాను. బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చూస్తారు కదండి ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో. నేను తయారు చేసిన విధంగానే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిన కామెంట్ బాక్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.